Hello guys, welcome to my channel. Welcome back to another video and vlog. And ఈ వ్లాగ్ మొత్తం బతుకమ్మ ఫెస్టివల్ వ్లాగ్ అనమాట. లెట్స్ సెలబ్రేట్ దిస్ బతుకమ్మ టుగెదర్. అండ్ బతుకమ్మ ఈ ఇయర్ 2 days వచ్చిందనమాట. 29th రోజు 30 రోజు మా సైడ్ మాత్రం 29th రోజే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఎర్లీ మార్నింగ్ మేము పూల కోసం వెళ్ళామన్నమాట. దానికన్నా ముందు రోజు ఫుల్ వర్షం వచ్చిండే. సో అసలు ఎక్కడికి పోలేదు, బయటకు పోలేదు ఫ్లవర్స్ కోసం అని. సో మార్నింగ్ పువ్వుల కోసం పోతే అసలు పువ్వులు లేవు, కానీ ఎంత కాస్ట్ చెప్తున్నారంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న పూల కట్టలు కూడా 100 రూపీస్. అసలు పువ్వు లేని తంగడి పువ్వుకి కూడా 100, 200. కేజీ బంతి పూలకైతే అమ్మో ఎంత కాస్ట్ ఉందంటే 100 రూపీస్. రోజ్ ఫ్లవర్స్కి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఇంకా ఈ పువ్వులు అమ్ముకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ ఫెస్టివల్ కూడా బతుకమ్మ ఇంకా దివాళీ. అండ్ మేము కొన్ని కొన్ని పువ్వులు అయితే తీసుకున్నాము. అండ్ మా ఇంట్లో కూడా కొన్ని కొన్ని పూలు ఉన్నాయన్నమాట. శంకు పూలైనా, నూరు వరహాల పూలైనా, తెల్ల పూలు ఉంటారు కదా, చక్రం పూలు, అవి కొన్ని కొన్ని పువ్వులు అయితే ఉన్నాయి అనమాట. అవితోనే అడ్జస్ట్ చేసాం, ఎందుకంటే ఈ ఇయర్ కొంచెం అంత సెలబ్రేట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు బికాస్ ఆఫ్ వర్షాలు ఇంకా కన్ఫ్యూజన్. ఫస్ట్ అయితే పండగ పైన కన్ఫ్యూజనే. ఇంకోటి ఏంటంటే అండ్ పువ్వులు కూడా ఫుల్ కాస్ట్ ఉండే అనమాట. అసలు కొనాలనిపించలేదు. ఇన్ని వందల వందల పూలు పెట్టుకొని ఏం చేస్తాం అది ఇదని జస్ట్ చిన్నగా మాకు సరిపోయేంత మందం మా రేంజ్లో చిన్నగా మా మమ్మీ బతుకమ్మ చేశారనమాట. అండ్ ఫాస్టింగ్స్ ఉండే, ఇంక మా మమ్మీ కూడా నవరాత్రులకి ఫాస్టింగ్స్ ఉంటుందన్నమాట. సో తనకు కూడా ఎనర్జీ లేదు. సో చిన్నగా చేసేద్దాం, అంత పెద్దగా చేస్తే మనకి ప్రైజులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు కదా, ఎందుకనేసి మేము చిన్నగా నార్మల్గా బతుకమ్మ పేర్చిందనమాట. అండ్ బతుకమ్మ రోజు కూడా మా మమ్మీ ఫాస్టింగ్ ఉంటుందన్నమాట. మొత్తం బతుకమ్మ చేయడం అయిపోయినాక నైట్ తింటారు. అండ్ నవరాత్రులు అప్పుడు కూడా నైటే తింటారు మోస్ట్లీ. సో చిన్నగా అయినా కూడా మా బతుకమ్మ మంచిగా క్యూట్గా వచ్చింది అనమాట. మా మమ్మీ కూడా కొన్ని వీడియో క్లిప్స్ కోసమని, మా మమ్మీ స్టేటస్ కోసమని వీడియో క్లిప్స్ తీసి స్టేటస్ పెట్టుకుని వీడియో క్లిప్స్ నేను ఇప్పుడు నా లాంగ్ వీడియో కూడా యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రెడ్ నూరు పరహాల పూలన్నీ మా చెట్టు పూలు అనమాట. మా ఇంటి వెనకాల చెట్టు ఉంటుంది. అండ్ తంగడి పువ్వు లాస్ట్కి మా డాడీ వాళ్ళ ఆఫీస్లో వేరే వాళ్ళు తీసుకొచ్చారనమాట, ఫ్రీగా ఇచ్చారు. అండ్ అసలు లాస్ట్ వరకు లేదు, కొంచెం ఆకు తీసుకొచ్చినాం బయటకు వెళ్ళి వేరే దగ్గర. అక్కడ వీడియో ఫిలిం చేద్దాం అనుకున్నా కానీ నేను మర్చిపోయినా, ఫోన్ తీసుకుపోలేదు ఫస్ట్ అయితే. అండ్ ఇంకా తంగడి పువ్వు అయితే వేరే వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ తంగడి పువ్వు లేకపోతే బతుకమ్మ ఇస్ కంప్లీట్లీ ఇన్కంప్లీట్ అనమాట. కంపల్సరిగా తంగడి పువ్వు ఉండాలనేసి మేము లేట్గా స్టార్ట్ చేసాము. ఆ వేరే వాళ్ళు మాకు తీసుకొచ్చి ఇచ్చే వరకు 2 అయింది. 2కి స్టార్ట్ చేసాం. అండ్ చామంతి పూలు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాం. ఈవెన్ బంతి పూలు కూడా కొనుకొచ్చుకున్నాం అనమాట. అండ్ ఈ శంకు పూలు మాత్రం మా చెట్టు అనమాట. ఇది నా డ్రెస్ అనమాట. లైక్ మొత్తం ఫుల్ ప్యాటర్న్లో తీసుకున్నాను. అండ్ నేను మగ్గం వర్క్ ఇచ్చాను కానీ ఆ బ్లౌజ్ కాలేదు. అండ్ ఆ ఆంటీ కూడా ఇవ్వలేదు అనమాట టైంకి. సో మా మమ్మీ స్టిచ్ చేశారు లాస్ట్ మూమెంట్లో ఫాస్ట్గా. ఆ స్కర్ట్ కూడా మా మమ్మీ స్టిచ్ చేశారు. అండ్ బ్లౌజ్ కూడా సింపుల్గా ఇట్లా బ్యాక్ కట్ వర్క్ పెట్టేసి చిన్నగా చేశారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రెస్ షాపింగ్ కూడా మా మమ్మీ చేశారు. ఎందుకంటే నాకు హాలిడేస్ లాస్ట్ వరకు కూడా మాకు హాలిడేస్ కన్ఫర్మ్ కాలేదనమాట. సో మొత్తం మా మమ్మీ షాపింగ్ చేశారు ఆ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ సెట్ మా ఇంటి దగ్గర ఆంటీ, తెలిసిన ఆంటీ వాళ్ళకి షాప్ ఉందన్నమాట, లేడీస్ ఎంపోరియం లాగా, మ్యాచింగ్ సెంటర్. సో ఆ అక్క దగ్గరే తీసుకున్నాం మేము. అండ్ ఇది నా అవుట్ఫిట్ మొత్తం మా మమ్మీ స్టిచ్ చేశారు. అండ్ లాస్ట్ మూమెంట్లో స్టిచ్ చేశారు అది కూడా. ఇది మా చిన్న క్యూట్ బతుకమ్మ. అండ్ చిన్నగా అయిపోయింది. మా గల్లీలో చిన్న బతుకమ్మ అంటే మాదే అయిపోయింది. అంత పెద్దగా కూడా పేరవలేదనమాట, ఎందుకంటే మా మమ్మీకి ఎనర్జీ లేదు అండ్ టైం కూడా లేదు. అట్లా అందుకనేసి మేము ఎక్కువ పువ్వులు
తీసుకురాలేదు, ఎక్కువ కూడా వేరవలేదనమాట. ఏదో చిన్నగా అట్లా పేర్చామన్నమాట. అయితే మా బతుకమ్మ వ్లాగ్ అనమాట ఫెస్టివల్ని. మీరు మీ బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అండ్ బాయ్ గైస్, సబ్స్క్రైబ్ ఫర్